హలో ఫ్రెండ్స్, దిస్ సిఏ ధనసాయి. సో ఈరోజు ఈ షార్ట్ ద్వారా మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, జనరల్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇతర కాంపోజిషన్ స్కీమ్లో కానీ రెగ్యులర్ స్కీమ్లో కానీ లైసెన్స్ యాక్టివ్గా ఉన్నంతసేపు కూడా రిటర్న్స్ ఫైల్ చేస్తూ వస్తాం. బట్ ఒకే ఒక సందర్భంలో లైసెన్స్ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. అది ఏమిటి అంటే, ఎవరైతే జిఎస్టీ రెగ్యులర్ స్కీమ్లో ఉంటారో వాళ్ళు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద లైసెన్స్, అంటే లైసెన్స్ క్యాన్సిల్ అయిన తేదీ నుంచి కానీ డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్, అంటే క్యాన్సిలేషన్ ఆర్డర్ పైన ఉన్న డేట్ కానీ, ఈ రెండిట్లో ఏది లేట్గా అయితే అప్పటి నుంచి 3 months లోపల మీరు జిఎస్టీఆర్ 10 ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే, ఫ్యూచర్లో మీరు రిటర్న్ ఫైల్ చేసుకోలేదు, ఫైల్ చేయండి అని చెప్పేసి మనం లేట్ ఫీజుతో పే చేయాల్సి ఉంటుంది, ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయం చాలామంది ఓవర్లుక్ అయిపోతూ ఉంటారు. క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత ఇంకా పట్టించుకోరు లైసెన్స్ని. బట్ జిఎస్టీఆర్ 10 మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ జిఎస్టీఆర్ 10 ఎవరు ఫైల్ చేయవలసిన అవసరం లేదంటే, ఫస్ట్ది కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న డీలర్స్ అవసరం లేదు, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు అవసరం లేదు, టీడీఎస్ టీసీఎస్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా అవసరం లేదు. అలాగే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ కూడా ఈ రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు. రైట్? Thank you.